శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 8వ భాగం 11/9/20. 13వ అధ్యాయం అనురాగ విరాగాల మధ్య జీవిత యాత్ర. తుమ్మపూడిలో వసంత ఋతువు ప్రవేశించి కొన్ని రోజులై వసంత శోభను గురించి కవుల వర్ణన చాలా చోట్ల చదివారు. వారు వర్ణించిన శోభను ప్రకృతిలో కనుగోవాలని ప్రయత్నించా, నాకు అంతగా కనపడదు. వారు వర్ణించిన దృశ్యాలు నాకు ప్రకృతిలో కనిపించిన దృశ్యాలు వాళ్ళు వర్ణించాల. అందుకని వారు వర్ణించిందంతా అసత్యం కాదు, అయితే వాడు వర్ణించింది కూడా సత్యం కాదు, అసత్యం కాదు. వర్ణించందది ఎవరి దృష్టి వాళ్ళది. మనుషులకు బయటి ప్రపంచంలో నివసిస్తున్నా కూడా లోపల మళ్ళీ ఎవరి స్వతంత్ర ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. మనిషి నివసిస్తున్న ప్రపంచం చాలా పెద్దది, కానీ మనిషిలో నివసిస్తున్న ప్రపంచం ఇంకా పెద్దది. ఎండలు బాగా ముదిరాయి, కోకిల కూతలు వినిపిస్తున్నాయి, మల్లెల వాసనలు గుబాడిస్తున్నాయి. పచ్చి మామిడికాయల పప్పు పచ్చళ్ళు కూడా రుచిగా తడుతున్నాయి. బెదవాళ్ళు ఆపరేషన్ పూర్తి చేసుకొని ఆరోగ్యంగా తిరిగి వచ్చేటప్పటి నుంచి ఆకలి దప్పికలు బాగా తింటున్నా. ఎండలో బయటికి పోనీయనందువల్ల ఇంటిలోనే ఉంటున్నా తిరుగుతుంది. అనవసరమైన పుస్తకాలను అభిరుచితో చదువుతున్నా. అవసరమైన పుస్తకాలు అంటుకోవడం. చలికాలంలో బడి వదిలేసిన తర్వాత మళ్ళీ పాఠ్య పుస్తకాలు ముట్టడం. చదివిన పాఠాల కంటే మరచిపోయిన పాఠాలు ఎక్కువైపోయాయి. పెద్దలకు నాకు విషయంలో అనుకూలత ఏర్పడనందు నాకు చాలా సంతసమైంది. నాకు బడికి పోవాలని లేదు, వారికి నన్ను బడి పంపాలని వాళ్ళకి లేదు. మా పెదనాన్నకు ఉద్యోగాలు చేయటం ఇష్టం లేదు. ఉద్యోగాలు అవసరం లేని ఉద్యోగాలకు పనికి వచ్చే డిగ్రీల చదువులెందుకని ఆయన విశ్వాసం. ఇంగ్లీషు వ్రాయడం, చదవటం ప్రైవేటుగా నేర్చుకొని ఇంటి దగ్గర ఉండే విద్యావ్యాసంగం చేయడం మంచిదని ఆయన తీర్మానించారు. ఆయన గారి ఈ తీర్మానం నాకెంతో నచ్చింది, నేను ఒప్పుకున్నా. గురువులతో మా ఇంటి వద్ద అరుగు మీదనే వంగర సత్యనారాయణ అనే ఉపాధ్యాయులు కొందరు పిల్లలకు ప్రైవేటు పాఠశాల నడుపుతున్నారు. ఆయన బాగా ఇంగ్లీష్ చెప్పగలరని మా ఉభయులకు స్నేహం కూడా ఉండే. ఇంకే నా విద్యా విషయం సత్యనారాయణ గారికి అప్పగించారు. మా ఉభయుల మధ్య వయస్సులో తారతమ్యం ఉన్నప్పటికీ ఆయన నన్ను శిష్యుడిగా కాక మిత్రుడిగానే భావించారు. బడిలో మిగతా పిల్లలకు ఆయన అన్ని విషయాలు పాఠాలు చెప్పేవారు, కానీ నాకు చెప్పేది మాత్రం కేవలం ఇంగ్లీష్ మాత్రం. కొందరికి మనుచరిత్ర, ఆంధ్రనామ సంగ్రహం నేర్పేవారు. నా పక్కనే కూర్చున్న విద్యార్థి మనుచరిత్రలు పద్యాలు చదువుంటే వాటి అర్థం నాకు పూర్తిగా తెలియకపోయి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించి, రహిగించ జంతగాత్రముడు రాల్గరగింప విమల గాంధర్వంబు విద్యమ అనే వరూధిని వాక్కులు ఎంతో శ్రావ్యంగా తట్టే. ప్రబలుడితో సిద్ధుడు తన దేశ సంచారాన్ని గురించి చెబుతూ సూచితి నందుగందుగల చోద్యములు కనుగొంటి ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుల అనే మాటలు కూడా వినబుద్ధి అయ్యేది. అలాగే ఆ విధాలైన ఆచలాలను నేను ఎప్పుడు చూస్తానా అంటే కొండలు, పర్వతం అని ఉవ్విళ్ళూరేవాడు. ప్రబలుడికి కనిపించిన సిద్ధుడు ఇప్పుడు నాకు కూడా కనిపిస్తే ఆయన నుంచి ఆ పాదలేపనం తీసుకొని దాని సాయంతో ఎన్నెన్నో పర్వతాలను, జలపాతాలను, నదులను, లోయలను, సముద్రాలను, అరణ్యాలను, ఎడారులను, ద్వీపాలను ఎన్నిట్లో చూడాలని అనిపించి. నా ఇంగ్లీష్ చదువు బాగానే సాగుతోంది. ఇంగ్లీష్ వ్యాకరణంలో, ఇతర ప్రయోగాల్లో కూడా
శ్రద్ధ కలిగింది. ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ కాలం చదవటంలో కంటే ఆయనతో కబుర్లు చెప్పడం, ఆయన నుంచి కబుర్లు వినటంతోనే నాకు కాలం గడిచిపోయాయి. మధుర స్మృతులు. నేను చదువుకుంటున్న సమయాల్లో ఊళ్ళో 3-4 ఆడపిల్లలు కూడా చదువుకునేవారు. వాళ్ళ జడల్లో ప్రతిరోజు మొగలి రేకులు పెట్టుకోవచ్చారు. ఒకరోజు ఆ మొగలి రేకుల మధుర సుగంధం తగిలేవారు. కొన్నాళ్ల క్రితం బస్సులో నా పక్కన కూర్చొని ప్రయాణం చేసిన ఆ పేరు తెలియని వాళ్ళు నన్ను తన ఇంటి నుండి చదువుకోమని ఆహ్వానించినవని నందిగామ నుంచి పెదవాడ వరకు నాకెంతో మానసిక ఆనందాన్ని కలిగించినవని జడలో మొగలి రేకులు తుడుచుకున్న ఆ ఆనందమయ్యవని మనోచక్షువులకు ముందు ప్రత్యక్షం. విషాదం, ఆనందం రెండూ కలిగాయి. ఆమె ఎక్కడ ఏం చేస్తోందో, ఆమె నా స్మృతి ఫలకంపై రూపొందినట్టే ఆమె స్మృతి ఫలకం కూడా నేను రూపొంది ఉంటానా? మొగలి రేకుల వాసన తగలకపోవడం ఆమె నేను మర్చిపోయి, అంటే మొగలి రేకులు ఆమె నాకు గుర్తు చేశాయి. మరి ఆమెకు నన్ను గుర్తు చేయటానికి ఏం వస్తువులు ఉన్నాయి? స్మృతులు ఆమె దగ్గర పయనించి నన్ను ఆమె గుర్తు చేయాల్సిందే. అదేవిధంగా ఎన్నో ఆలోచనలు. ఇక ఆ తాగుల్లో అక్కడ నిలవలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఆ రోజంతా ఏదో వేదనాయుతంగానే ఉంది. ఈ నూతన అధ్యాభ్యాసం కాలంతో పాటు చరచరా ముందుకు సాగిపోతుంది. వేసవి వర్షంలోకి మారింది. నా వయస్సు మరో మైలు రాతిని దాటి 12 గడిచి 13 వచ్చాయి. పంతులు గారి వయసు వస్తే బాగుండు అనుకున్నా. బడి అరుగు మీద కూర్చొని బజార్లో ధారాపాతంగా కురిసే వర్షాలు, బజార్లో ప్రవహించేటువంటి నీటిని చూస్తూ చదువుకోవాలనిపించేది కాదు. పుస్తకం మూసి ఆ దృశ్యాన్ని ఏకాగ్రతతో చూస్తూ కూర్చునేవాడు. దూరంగా కప్పల అరుపులు వినిపించి ముసురు పట్టి వర్షం కురుస్తుంటే రాత్రులలో ఆ వర్షం సంగీతం ఆ చల్ల గాలులు పీలుస్తూ ఏదో ఒంటరితనం తట్టి నిద్ర పట్టేది కాదు. దుప్పటి కప్పుకుంటే చెమట పట్టే, కప్పుకోకపోతే చలేసేది. ఈ రెంటికి రాజీ కుదరాలంటే ఏం చెయ్యాలో తెలియక చదివేసినప్పుడు కప్పుకోవడం, చెమట పట్టినప్పుడు తీసేయటం జరిగేది. అనురక్తి, విరక్తి. ఒక వర్షం లేని సాయంత్రం నేను మా పెదనాన్న గారితో మాట్లాడుతూ బజార్ అరుగు మీద కూర్చొని ఉండగా కాషాయ బట్టలు కట్టుకున్న 4 సాధువులు ఉత్తర హిందూ దేశం నుంచి దక్షిణ దేశం పోతూ వచ్చి ఆగి సదావర్తి అడిగారు. వారికి తెలుగు రాదు, మా నాన్నకు హిందీ రాదు. ఆ స్థితిలో నేను బాల్యంలో అభ్యసించిన ఉర్దూ ఎంతో ఉపయోగపడి వాళ్ళకి బియ్యం, పప్పు, నెయ్యి, కూరలు ఇప్పించితే ఆ రాత్రి వాళ్ళు వంట చేసుకొని భోజనాలు చేసి తెల్లవారి వెళ్ళిపోత. వారితో ఉర్దూ మాట్లాడిన రోజు నుంచి మా పెదనాన్న నా మీద అభిమానం బాగా పెరిగి, ఆయనకు నా మీద అభిమానం వృద్ధి పొందితే నాకు ఆ ఉత్తర దేశపు సాధువుల మీద అభిమానం పెరిగింది. ఆ సాధువుల సంచార జీవితంపై, వాళ్ళు ధరించిన కాషాయ వస్త్రాలపై అనురక్తి మొదలసాగి. కాషాయ వస్త్రాల మీద అనురక్తి అంటే ప్రపంచం మీద విరక్తి. ఒకదానిపై అనురక్తి ఆనందం ఉంది, కానీ రెండవ దానిపై విరక్తిలో ఆనందం ఉందా? రెంటిపైన విరక్తి లేకుండా రెంటిపైన అనురక్తి ఉంటే జీవితం రక్తి కట్టదా? కాషాయ వస్త్రాల మీద అనురాగం, ఇల్లు వాకిల మీద, ఆత్మీయుల మీద కనిపించే జగత్తంతటి మీద విరాగానికి చిహ్నమా? దేని మీద అనురాగము, దేని మీద విరాగము? ఏది ఏమైనా ఉత్తర దేశపు సాధువుల జీవితం నాకు బాగా నచ్చి నేను అటువంటి జీవితాన్ని ఇప్పుడే వాళ్ళ విధంగా తయారు కావాలా, లేక ఇంకా తర్వాత? వాళ్ళు నా అంత చిన్నవాళ్ళు కాదుగా. అందుకని నేను వాళ్ళంత పెద్దవాళ్ళు అయినప్పుడు వారి విధానాన్ని అవలంబిస్తా అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళలాగా
కావాలన్న వాంఛ ఆగిపోయి బుద్ధుడు స్మృతిలోకి వచ్చి బుద్ధుడు సర్వసంగ పరిత్యాగం చేసి అంటే ఆ ఉత్తర దేశపు సాధువుల్లా కాషాయ వస్త్రాలు ధరించి తిరిగేవాడు. బుద్ధుడికి భార్య పిల్లాడు ఉన్నారు కనుక వాళ్ళని వదిలేసి మరి వాళ్ళు నాకు లేరుగా నేనెవరిని వదిలేయాలి? ఇక్కడ ఉన్నవారిని వనాయ పాలనలో ఉన్నవాడిని అందరినీ వదిలేయాలా? ఇక్కడున్న వారిని సులభంగా వదలను కానీ వనాయ పాలనలో ఉన్నవాళ్ళని అంత తేలిగ్గా వదలలేకపోవడమే. దాదాపు 10 నెలల నుంచి వాళ్ళని కోనాయ పాలనలో వదిలిన తుమ్మపూడిలో ఉండటం లేదా? 10 నెలలు వదిలిన వాడిని 10 ఏళ్ళు వదలలేనా? 10 ఏళ్ళు వదలగలిగిన వాడు 10 పదుల ఏళ్ళు మాత్రం ఎందుకు వదలలేదు? అమ్మ 9 ఏళ్ల కిందట నన్ను వదిలి వెళ్ళలేదా? ఏమైనా అందరినీ పరిచయించే మార్గమే సుఖవంతమైందని తెలుసుకో. ఈ విషయాలన్నీ మా ఉపాధ్యాయుడితో చర్చించి ఆయనకు ఎప్పుడో పెళ్ళైపోయి కొత్తగా కాపరానికి వచ్చిన భార్య ఈ దృక్పథంతో ఆయన ఏకీభవించ నా ఆలోచన తీవ్రంగా విమర్శించారు. విరక్తి మార్గం పిరికి వాళ్ళది అన్నారు. వారు సాధించగలిగిందేది ప్రపంచంలో ఉంటూనే భార్యా బిడ్డలతో కాపురం చేస్తూనే సాధించవచ్చని. కానీ ఆశాయ వస్త్రాల మీద ఉన్న నా మోజు ఆ మాటలు నచ్చలేదు. ఆయన ఎదుట అటువంటి చర్చ మళ్ళీ ఎప్పుడూ తేలే. ఇది వరలో వచ్చిన ఉత్తర దేశపు సాధువుల వంటి వాడు మళ్ళీ అప్పుడప్పుడు రావటం ప్రారంభించారు. పంజాబీ యువకుడు ఒకరోజు మధ్యాహ్నం మేమంతా అరుగుల మీద కూర్చొని మడ్బుల చాటున ఎండ మసమసకగా ఉంది. తూర్పు వైపు నుంచి ఒక 30 సంవత్సరాల వయస్సు గల యువకుడు మాసిన ప్లానం చొక్కా అంతకంటే మాసిన అంచులేని ధోబతి ధరించి వచ్చి మా ముందు ఆగారు. శరీర ఛాయ మంచి పసిమిగా ఓలముఖం పెద్ద కైలు పొడవైన ముక్కుతో స్వరమ్యంగా ఉంది. దువ్వని ముందు కాళ్ళ మీద పడుతుంది. చెమట తుడుచుకుంటూ మాలో కూర్చున్న పెద్దనాన్నగారికి నమస్కారం మా దగ్గరకు వచ్చి కూర్చుని హిందీలోనూ ఇంగ్లీష్లో మాట్లాడి తండ్రి పంజాబ్ అని తన పేరు హర్బన్ లాల్ అని అలాగే చాలా విపత్తులో చిక్కుకొని ఈ దక్షిణ ప్రాంతానికి రావాల్సి వచ్చిందని తన కథంతా తీరిగ్గా చెబుతాను. కొంతకాలం పాటు మా ఇంట్లో తన ఆశ్రయం ఇవ్వమని కోరారు. నేను హర్బన్ లాల్తో ఉగ్గులతో మాట్లాడేవాడు. మా ఉపాధ్యాయులు ఇంగ్లీష్లో మాట్లాడేవారు. నా పెదనాన్నగారు ఆయన కోరికమని ఆయన ఇష్టం వచ్చినంతగా మా ఇంట అతిథిగా ఉండమన్నారు. హర్బన్ లాంటి అందుకు ఎంతో సంతోషించి ఆ రోజు మొదట అతను మా ఇంట్లో వ్యక్తి అయిపోయి నేను ఇక ఎప్పుడు ఆయనతో గడిపేసేవాడు. ఆయన మంచి ఇంగ్లీషు మాట్లాడేవాడు. నేను కూడా ఉర్దూకు బదులు ఆయనతో కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. హర్బన్ లాల్ తన చరిత్రనంతా ఒకరోజు తీరిగ్గా చెప్పాడు. తాను పంజాబ్ విశ్వవిద్యాలయ పట్టభద్రుడు, సంస్కృతం కూడా చదివాడు. టెర్రరిస్టు ఉద్యమంలో పాల్గొని పోలీసులకు పట్టుపడకుండా ఇటు పారొచ్చాడు. ఇక్కడ కొంతకాలం తలదాల్చుకోవాలి. ఒక పక్క గ్రామంలో తుమ్మపూడి పొమ్మని అక్కడ ఫలాని వాళ్ళ ఇంట ఆశ్రయం ఇస్తారని అందుకని ఇటు వచ్చాడట. వెంట మరో చొక్కా కానీ ధోవతి కానీ లేనందువల్ల మా పెదనాన్న 4 చొక్కాలు 4 ధోవతులు కొని ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ మధ్య ఉపనిషత్తుల నుంచి సంస్కృత శ్లోకాలు చదివి మేము ఉభయములు ఉదయమే లేచి కాలవకు స్నానానికి వెళ్ళాం. ఆయన నీటిలో చాలా ఈత కొట్టేవాడు. సేపు నాకు కొద్దిగా ఈదటం వచ్చి ఆయన ఈడుతూ పాడేవాడు. అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రసప్రభావ మాధురి విభిన్నమాన మాధవ భారాంతకం పురాంతకం భవాంతకం ఇంకేవేవో పాడేవాడు. ఈ శబ్దాలన్నీ నా చెవులకు భయంకరంగా బాంబుల తయారు. ఒక రాత్రి హర్బన్ లాల్ బాంబులు చేసే పద్ధతి ఏ సమయానికి అవి పేలాలంటే
ఆ సమయానికి పేలేలాగా చేసే పద్ధతి ఇవన్నీ చెప్పి ఉత్తర భారతదేశానికి స్వాతంత్రం గాంధీ గారి సత్యాగ్రహంతో రాదని హింసావాదులై తెల్ల ప్రభువుని హింస ద్వారానే ఓడించాలని చెప్పారు. అంతా సవ్యంగానే తట్టి దేశదాస్యాన్ని రుపుమాపడానికి ఉరికంబాలెక్కిన టెర్రరిస్టు యోధులు మహనీయులుగా తచ్చారు. వారందరికీ ఖుదీరాం బోస్ తన 16వ ఏటనే ఉరికంబాన్ని అరోగి కాషాయ వస్త్రాలు సాధువుల కంటే ఇటువంటి ఆత్మబలిమానం చేసిన అమర వీరుడే ఎక్కువ మహనీయులు అనిపించారు. అటువంటి సదవకాశం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ విధంగా ఆత్మత్యాగం చేద్దాం అని ఆవేదన ప్రారంభం. అర్బన్ లాల్ని అడిగారు, నన్ను కూడా టెర్రరిస్టు ఉద్యమంలో చేర్చుకోమని. మనం ఇక్కడి నుంచి తెల్లవారుజామున చెప్పకుండా ఉద్యమంలోకి వెళ్ళిపోదామని. కానీ ఆయన ఒప్పుకోరు. ఇది తరుణం కాదని, అటువంటి తరుణం వచ్చినప్పుడు నన్ను తప్పక ఉద్యమంలోకి పిలిపిస్తానని. కానీ నాకెందుకో తృప్తి కాదు. ఆ రాత్రంతా నిద్రలే ఏవేవో ఊహా చిత్రాలు సృష్టించుకొని కాలం గడిపి ఏవో రసాయన ద్రవ్యాన్ని బాంబులు తయారు చేసిన దాన్ని ఒక తెల్ల గవర్నర్ మీద విసిరినట్టు అది బ్రహ్మాండ ధ్వనితో పేలి ఆ వ్యక్తి మరణించి నన్ను వెంటనే అరెస్ట్ చేసి ఉరికంబం ఎక్కించిన వేలాది దేశ ప్రజలు చూస్తుండగా నేను సంతోషంగా ఉరికంబం ఎక్కాను. ఈ విధంగా ఎన్నెన్నో ఊహా చిత్ర రూపొందసాగి చివరకు తెల్లారుతుండగా నిద్ర. అర్బన్ లాల్ కొన్నాళ్లకు మద్రాసు దాటి ఇంకా దక్షిణంగా వెళ్ళాలని చెప్పి నా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపో. 14 నెల్లూరు నెరజాణలు మద్రాసు ముత్సలు. అర్బన్ లాల్ సహవాసం విశాల జగత్తు వైపు నా కళ్ళను తెలిపింది. ఎన్నో తెలియని విషయాలు తెలిపారు. తెలిసిన విషయాలు స్థిరపడ్డాయి. తెలుసుకోదగిన విషయాలు ఇంకా అనంతంగా ఉన్నాయనే విశ్వాసాన్ని సృష్టించి ఆయన స్నేహం నాకు విజ్ఞానాన్ని ప్రసాదించి వినోదాన్ని ఇచ్చింది. ఇంకా ఇచ్చింది నిర్భయ ఆత్మసమర్పణ శక్తిని. ఆయన వెళ్ళిపోవడంతో నాకేదో మళ్ళీ ఒంటరిగా, హృదయంలో శూన్యత, జీవితంలో నైరాశ్యం. ఇంగ్లీష్ చదువు పూర్తి చేసినట్లే ఇక ఉపాధ్యాయుల వద్ద పాఠాలు చెప్పుకోవడం మానేశాను. ఇంగ్లీషు వ్రాయటం చదవటం కొంతవరకు వచ్చినట్టే. నిత్యం ఇంగ్లీషు దినపత్రిక హిందూ చదవటం మొదలుపెట్టి ప్రథమంలో కొన్నాళ్ళు ఏం అర్థమయ్యేది కాదు. కానీ క్రమేణా నిఘంటువు సాయంతో కొత్త పదాల అర్థాలు తెలుసుకొని పత్రికను చదివి కొంతవరకు అర్థం చేసుకొని డిస్క్రిమినేషన్, ఇన్స్పిరేషన్ లాంటి పదాలు చెవులకు ఎంతో ఇంపుగా హృదయానికి ఆనందం ఇచ్చేవి. డిసెంబర్ వచ్చింది. అడయార్లో దివ్యజ్ఞాన సభలు జరుగుతాయి. మా పెదనాన్న నన్ను మద్రాసు తన వెంట తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. నిత్యం మద్రాసు నుంచి హిందూ పత్రిక వస్తుంది. ఆ పత్రికను మాత్రమే చూడటం జరుగు. కానీ ఆ పత్రిక బయలుదేరే నగరాన్ని చూడలేదు. ఆ పత్రికలోనే ఎన్ని విశేషాలు ఉంటాయి కదా. ఆ పత్రిక పుట్టే నగరం ఎన్ని విశేషాలు ఉంటాయో అనిపించింది. పెదనాన్న నిర్ణయం నాకు అమితానందాన్ని కలిగించింది. మద్రాసు ప్రయాణ నిమిత్తం నాకు సిల్క్ కోట్, సిల్క్ లాగులు కుట్టించారు. ఒకరోజు రాత్రి బండిలో మా స్టేషన్ నుంచి మద్రాసు బయలుదేరా. ఇక్కడ నుంచి మద్రాసు వరకు ఎన్ని స్టేషన్లు ఉన్నాయో లిస్టు రాయటం మొదలుపెట్టా. నా ప్యాసింజర్ బండి ప్రతి స్టేషన్లో కూడా ఆగుతూ పోయింది. రైల్లో ఇంత దూరం ప్రయాణం చెయ్యడం ఇదే మొదలు కూడా. నా తోటి ప్రయాణికులు పక్క స్టేషన్లో దిగిపోతుంటే నేను దిగని అవసరం లేదు కదా. ఎంతో సంతోషం చేసి ఆ దిగిపోయే వాళ్ళ వైపు గర్వంగా చూసేవాడిని. ఆ రాత్రి నిద్ర లేదు. నెల్లూరు నెరజాణులు కది విన్న ఉందో నెల్లూరు చూడాలని చాలా కుతూహలంలో ఉంది. అది కాక మద్రాసు యువతల ఉన్న దక్షిణాంధ్రుడు నెల్లూరు పేరే నాకు బాగా తెలుసు. అందువల్ల నెల్లూరు స్టేషన్ వచ్చేవారు ప్రత్యేక శ్రద్ధతో కిటికీలలో నుంచి పరిశీలించి చూసి స్టేషన్ చాలా పల్లల్లో ఉంది. నెల్లూరు పేరుకున్నంత ఆకర్షణ స్టేషన్ చూస్తే కానీ రాత్రిపూట నగరం అసలు కనిపించదు. సరే, ఏనాటికైనా ఇక్కడ దిగి
నగరంలోకి పోయి నెల్లూరి నెరజాడలు ఎలా ఉంటారో చూడకపోతానా? వారిని ఏమైనా పలకని వారి చమత్కారాలు వినలేకపోతానా అని ఆశావాదాన్ని సృష్టించుకొని తృప్తిపడు. గూడూరులో తెల్లవారుతుండగా ఇడ్లీ ఉప్మా ఉప్మాలో నిమ్మరసం పిండటం అంతగా రుచించల. గూడూరు స్టేషన్ ప్లాట్ఫారం మీద స్త్రీలు పురుషులు కూడా చాలామంది బోడి తలల వాళ్ళు ఏడుకొండల దైవానికి జుట్టు ఇచ్చొస్తున్నారు. దేవునికి మనుషుల జుట్టు మీద అంత ప్రీతెందుక అని ఆశ్చర్యం. పురుషుల బూడి తలలు చూడటానికి వింతగా వికారంగా లేవు, స్త్రీల బూడి తలలు మాత్రం చూడటానికి ఎంతో వికారంగా. ఆ ఏడుకొండల స్వామి పురుషుల జుట్టు తీసుకున్నాడు, కానీ కనీసం స్త్రీల జుట్టు అయినా తీసుకోకుండా ఉంటే స్త్రీ సమాజానికి తద్వారా పురుష సమాజానికి ఎంత మేలు చేసి ఉండేవాడు అనిపించి. భర్తలు మరణించిన విధవలకు మాత్రమే కొన్ని హైందవ కుటుంబాలు జుట్టు తీసే ఆచారం, కానీ భర్తలున్న వాళ్ళు జుట్టు కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తారు. మల్లె, మందార, కదంబ, కనకాంబర, చేమంతి, దవనం, మరువం మొదలైన ఈ జుట్టు లేని స్త్రీలను చూసి దాదాపు 2 సంవత్సరాల ఎంత దుఃఖిస్తాయో. తాము వాళ్ళ తలను అలంకరించకపోతున్నాం కదా. అయినా ఈ విషయాన్ని గురించి ఆలోచించడానికి నేను వద్దు అంటే జుట్టు ఇచ్చే స్త్రీలు మానుకుంటారా? స్వీకరించే స్వామి మానుకుంటారు. పైగా ఉభయులకు నా మీద కోపం. మానవుల కోపాన్ని, అందులో స్త్రీ కోపాన్ని ఈ విధంగా కొంతవరకు భరించగాని ఏడుకొండల స్వామి కోపాన్ని ఎంత విపత్తుతో కూడిందో మరి. ఎవరి ఇష్టం, ఎవరి విశ్వాసం, ఒకరి ఇష్టం మరొకరికి కష్టం కర్తవ్యం, ఒకరి విశ్వాసం ఇంకొకరి అంధవిశ్వాసం అనిపించడం. అక్కడి నుంచి 6వ మాటలు వినిపించడం మొదలు. మా కంపార్ట్మెంట్లో ఎక్కిన 2 అరవ్వాళ్ళు తమలో తాము అరవంలో మాట్లాడుకుంటూ మాతో తెలుగులో మాట్లాడే. వాళ్ళిద్దరూ అరవ్వారులాగా గోచీ లేని గోడకట్టలు కాదు, పింజో గోచీలు పెట్టి పెద్దంతు గల ధోవతులు ధరించి చొక్కాలను ధోతీల లోపలికి వేశారు. పైన కోటేసుకొని నెక్కై కూడా కట్టారు. నెట్టె మడతలు జరగని చిన్న తలపాగు. వాడు అరవం తెలుగు మాట్లాడుతుంది, కానీ నేను మాత్రం తెలుగే. నాకు అరవని రానందుకు విచారం వచ్చి, అయితే వాళ్ళకి ఉర్దూ రాదుగా అనే తృప్తి కలిగి. వారికి కూడా 3 భాషలు తెలుసు, నాకు 3 భాషలు తెలుసు. ఇంగ్లీషు, తెలుగు, అరవం. వాళ్ళకి తెలిస్తే ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ నాకు తెలుసు. ఈ ఆలోచన తట్టేవాళ్ళు నాకు ధైర్యం మళ్ళా కలిగి. దేశంలో ఒకే భాష, రైల్లో ఒకే క్లాస్. దేశంలో ఒకే భాష, రైల్లో ఒకే క్లాస్ అనిపించి. ఎందుకో దేశంలో ఎన్ని భాషలు, ఒక భాష ఉంటే చాలా. దేశంలో ఎన్ని భాషలు, రైల్లో ఎన్ని క్లాసులు, ఒక భాష ఒక క్లాస్ అయితే ఎంత బాగుండు. అయితే దేశంలో ఒకే మనిషి, రైల్లో ఒకే ప్రయాణికుడు కాదుగా. దేశంలో కోట్ల మనిషి, రైళ్లలో లక్షలాది ప్రయాణికులు. అందుకే ఎన్ని భాషలు, ఎన్ని క్లాసులేవు. వేష భాషలు అంటారు. మరి వేషానికి ఒక భాష, లేక భాషకొక వేషమా? ఇది సత్యం. తెలుగు భాష మాట్లాడేవాడు వేషం వేరు, అరవ భాష మాట్లాడే వాళ్ళ వేషం వేరు, ఉర్దూ వాళ్ళది వేరు. ఆ వేషం వేస్తే ఆ భాష మాట్లాడలేరా? వేషం మారినా భాష మారదా? వేషాన్ని, భాషను బట్టి రైలులో క్లాసులు కూడా మారుతాయా? రైలు పెరుగుతూనే ఉంది. నా ఆలోచనల కంటే ముందు దూరంగా ఎంతో నీరు దిగంతాల కానుకొని కనబడి, అది సముద్రపు పాయలని తెలిసింది. చాలా చోట్ల పొలాల్లో మగవాళ్ళు ఎర్రని గోచీలు మాత్రమే పెట్టుకొని నల్లని దేహాలతో పనులు చేస్తూ దూరంగా నీటి మడుగు, వాటి చుట్టూ కొబ్బరి చెట్లు కనబడి, ఆ కొబ్బరి చెట్ల మధ్య అక్కడక్కడ పూరి గుడిసెల దగ్గర పూర్ణ నగ్నంగా పెద్దలు, అర్ధనంగళంగా పెద్దలు, అక్కడక్కడ చిన్న పశువు, ఆకాశంలో ఎక్కడైనా పెద్ద. మద్రాసు దగ్గర కొద్ది ఉత్సాహం. వీటికి తోడుగా ఏదో తెలియని సంకోచం.
కొత్త వ్యక్తులను చూడబోతున్నందుకు సంతోషానికి సంకోచం, సజ్జా లజ్జా స్వభావులు, కొత్త స్థలాలు చూడబోతున్న, కొత్త వస్తువులను అందుకోబోతున్న కొందరిలో అవికలు. అసలు కొత్తకు పాతకు భేదమేమిటి? దేన్ని కొత్త అంటాము, దేన్ని పాత అంటాము? పాత అనేది భూతకాలానికి చెందితే కొత్త అనేది భవిష్యత్తుకు అని. ఇక వర్తమాకాలంలో ఈ రెండు తమ కొత్తదనాన్ని పాతదనాన్ని కూడా పోగొట్టుకొని తటస్థ అవస్థలో రూపాంతరం చెందు. చూడనంత వరకే కొత్త మనిషి కానీ, కొత్త స్థలంగా, కొత్త వస్తువు కానీ కొత్తగా ఉంటాయి. అంటే చూడబోతున్నవన్నీ అదృశ్య భవిష్యత్తులో ఉంటాయి. చూసే పని వర్తమానానికి చెందేది. చూడటం అయిపోగానే వర్తమానం భూతకాలమై. ఈ విధంగా ఒకే వస్తువు కనపడని భవిష్యత్తులు కొత్తదిగా ఉండి కనపడుతున్న వర్తమానం పాత కొత్త కాని తటస్థ రూపం దాల్చి జ్ఞాపకంగా మాత్రమే కనిపించే భూతకాలంలోకి చొచ్చుకొని పాతదై మారిన 3 కాలాలలో కూడా వస్తువు మారనే మారేదల్లా కాలాన్ని గురించిన మన దృష్టి. న్యాయానికి కాలం కూడా ఒకే కాలం అఖండంగా ప్రవహిస్తూ ఉంది. దానికి మనమే మన ఉపయోగం కోసం భూతమని, భవిష్యత్ అని, వర్తమానమని పేరు పెట్టి ఈ పేర్ల తెరలు తొలగిస్తూ హద్దులు లేని అనంత కాలం మనకి దర్శనం. అక్కడ పాత కొత్త భేదం లేదు. పాతబడిపోయిన కొత్త. చూడనట్టి మద్రాసు అంటే చూడక పూర్వం ఉన్న మద్రాసు చూడగానే పాత మద్రాసు అయిపోయింది. ఎంతకాలం నుంచో చూస్తున్న మద్రాసు అనిపించింది. మద్రాసు తప్ప మరొక మహానగరం చూడకపోయినందులేమో మద్రాసు మహానగరంగా మాత్రమే కాక మంచి నగరంగా కూడా కనిపించి విశాలమైన సెంట్రల్ స్టేషన్, రోడ్డు మీద రైలు పట్టాల మీద పరిగెడుతున్న ట్రామ్ బట్, అందమైన మౌంట్ రోడ్, అంతకంటే అందమైన హార్బర్, అంతకంటే ఇంకా ఎక్కువ అందమైన సముద్రపు బీచ్ మొదలైనవన్నీ అద్భుతం. మద్రాసులో 2 మాత్రం నచ్చదు. అక్కడి ప్రజలు భోజనం ఎంత నీరసంగా తట్టిందో ప్రజలు కూడా అంతే నీరసం. అక్కడి ఇడ్లీ ఉప్మా మాత్రం రుచి. అన్నం కూరలు మరికొన్ని ఇడ్లీ మరికొంత ఉప్మా తిని ఊరుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అని. కానీ మా పెదనాన్న నేను అన్నం తినకపోతే కోప్పడేపో ఆరోగ్యం చెడిపోతుందని భయపెట్టి మద్రాసు నివాసం ఆనందంగానే ఉండే. మ్యూజియంలోని వివిధ శిల్పాలు, అనేక చచ్చిన జంతు కళేబరాలు, ఇంకా ఏమేమో రకరకాల వింతలు చూస్తే ఆనంద సంభ్రమాలు. పెద్ద చచ్చిన జంతు కళేబరాలు చూస్తూ ఉంటే ఆనందానికంటే భయమే ఎక్కువ. చచ్చిన కాలేజీ అన్నాడు ఆత్రే. అయితే జూలో బతికిన వస్తువులను చూస్తూ ఉంటే మాత్రం భయమేసేదిగా. అందుకే కాబులు దాన్ని బతికి కాలేజీ అన్నాడు ఆయనే. కానీ వాడు ప్రేమి దరిపోతే వాళ్ళ శవాలను చూసి భయపడు. జూలో నాకు అన్నిటికంటే కోతులు బాగానే. వాటి ప్రవర్తన, వాటి కోతి చేష్టలు ఎంతో ప్రియం. అది ఉయ్యాల లూగడం, ఒకదాని పేరొకటి తీయడం, కెత్తడం, గెల్లడం, కొరకడం, మనుషుల వైపు చూసి ధిక్కిరించడం మొదలైనవని వినోదం అనిపించి నా కూతురు బాగా నచ్చాయి. మా పెద్దనాన్నగారితో అంటే నీకు కూడా కూతి చేస్తలే కనుక నీకు బాగా నచ్చుంటాయిరా అని. మద్రాసు అడయార్లోని దివ్య జ్ఞాన మహాసభలు ఇంకా ప్రారంభం కాలేదు. మేము నగర విశేషాలు చూడటం ప్రారంభించాం. ఒకరోజు మేము మరికొందరు కలిసి హార్బర్ చూడటానికి వెళ్ళాం. ఏవో 1-2 స్టీమర్లు ఆగున్నాయి. వాటిలోకి చూడటానికి ఎక్కాం. ఇల్లులాగా, ఇంటిలోని ఎన్నో గదులులాగా, కొన్ని అంతస్తుల మేడల అద్భుతంగా ఉంది. ఇల్లు కాదు, నిజానికి ఒక ఊరు. ఇంకా ఊరు మొత్తం నీటి మీద కదిలిపోతూ ఉంటుంది. ఆ స్టీమర్లో ఎక్కువ మంది తెల్లవాళ్ళు కనపడ్డారు. వాళ్ళు మాట్లాడుకునే ఇంగ్లీష్లో ఒక్క మాట కూడా నాకు అర్థం. నాకు కూడా ఇంగ్లీషు తెలుసుననే భ్రమ వీళ్ళ ఇంగ్లీషు విన్న తరువాత పోయి, అందువల్ల కొంత దిగులేసి మళ్ళీ వెంటనే అనుమానం వచ్చి
వీళ్ళు మాట్లాడుకునేది ఒకవేళ ఇంగ్లీష్ కాదేమో అని. హార్బర్ కంటే బీచ్ ఇంకా అందంగా. హార్బర్లో అన్నీ అద్దాలి ఏదో ఇరుకుగా మూసివేసినట్టు. హార్బర్ ఉంటే విశాలంగా విముక్తంగా బీచ్ మెరీనా బీచ్ అంట. ముందు వైపు గోధుమ రంగు ఇసుక, దాని కావల అంతులేని నీల జలరాశి. ఆకాశానికున్న వైశాల్యం, దానికున్న రంగు దృష్టి సారించి చూస్తే దూరంగా సముద్రపు అంచు ఏదో, ఆకాశపు అంచు ఏదో, తెలియని ఆకాశం సముద్రం మొత్తం ఒక్కటిలా గోచరించి అందరం ఈ ఒడ్డున కూర్చున్న సముద్రం వైపు చూస్తాం. మరి సముద్రం మనందరి వైపు చూస్తుందా? సముద్రాన్ని గురించి మన మనస్సులో అనేక ఆలోచనలు ఉంటాయి. మరి సముద్రపు మానసంలో కూడా మనలాంటి ఆలోచనలు ఉంటాయా? ఓ తప్పక దాని మానసంలో కూడా ఏవో ఆలోచనలు లేస్తాయి. అందుకనే పైకి ఎగురుతూ ఉంటాయి. అంతంత ఎత్తున లేస్తూ కనిపించే ఆలోచనలు కాలలే దాని ఆలోచన. మన ఆలోచనలు బయటికి కలిపి ఎవరి ఆలోచనలు వాళ్ళలోనే లేస్తాయి. బాహ్య రూపం దాల్చవు. మన ఆలోచనలకు రూపం లేనట్టు శబ్దం కూడా లేదు. మరి సముద్రపు ఆలోచనలకు రూపము శబ్దము. అందుకనే దాని తరంగాలు అంత స్పష్టంగా కలిపి అంత స్ఫుటంగా వినిపిస్తుంది. బ్రీచ్లోని నీటిలో నిలబడితే పెద్ద కెరటం వచ్చి నా బట్టలు తడిపేసి కాళ్ళు జారుతూ సముద్రంలో పోతున్నట్టు భయపడి గబగబా పైకొచ్చి మద్రాసులో చూడాల్సినవన్నీ చూడటమైపోయి రేపు అడయార్లో ప్రారంభించబోయి దివ్య జ్ఞాన మహాసభలు చూడాలి. ఆ సభల విశేషాలు రేపు తెలుసుకోండి.